ఏపీలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా చర్యలు చేపట్టారు. ఇక ఇందులో భాగంగా ఇవాళ తిరుపతి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. జిల్లాలలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్ అలాగే ఎస్పీలదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తప్పిదాలు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల ఓటర్ జాబితా తప్పులపైన త్వరలోనే చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు. ఇక పోలీసుల విచారణ ఆధారంగా బాధితులపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఓటరు నమోదు ప్రక్రియపైన పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోంది. దొంగ ఓట్లు నమోదు చేస్తే ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాగా 9 కోట్ల రూపాయల విలువ చేసే వస్తు సామాగ్రితో పాటుగా 13 కోట్ల రూపాయల నగదును కూడా గుర్తించి స్వాధీనం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 18th నుంచి మన రాష్ట్రంలో 4th ఫేజ్ ఎలక్షన్స్ కింద నోటిఫికేషన్ రాబోతుంది. 18th నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. నామినేషన్ ప్రక్రియ 25th పూర్తి అయ్యి మళ్ళీ 13th నెక్స్ట్ మంత్ 13th మనకు పోలింగ్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ ముందు జిల్లాల్లో ఎలా పని చేస్తున్నారు, మన కలెక్టర్లు ఎస్పీలు ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎలా పని చేస్తున్నాయి, కంట్రోల్ రూమ్ ఎలా పని చేస్తున్నాయి, ఎస్ఎస్టీ వాళ్ళు పెట్టారా లేదా, తర్వాత గ్రీవియన్సెస్ వచ్చిన గ్రీవియన్సెస్ని ఎలా సార్ట్అవుట్ చేస్తున్నారు, ఇవన్నీ చూడడానికి నిన్నటి నుంచి నేను ఈ 3rd డిస్ట్రిక్ట్కి వచ్చాను. ఇప్పుడు ప్రకాశంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత బార్డర్ చెక్ పోస్ట్ పని చూసాము. నెల్లూరులో కంట్రోల్ రూమ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చిత్తూరులో ఈరోజు వచ్చేసి మేము ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, అది చూడడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు ఈ కాలేజ్కి వచ్చేసి మనం పిల్లలతో స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి 18 years గర్ల్ బాయ్కి ఓటింగ్ హక్కు ఉండాలి ఒకటి. రెండవది వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ